హాయ్ హలో ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? ఇవాళ నేనైతే బ్లౌజ్ కటింగ్ చూపిస్తున్నానండి. ఇది శారీలోని బ్లౌజ్ అన్నమాట. దీనిని బ్యాక్ సైడ్ పార్ట్ భాగం ఇప్పుడు ఏ కొలతలతో కట్ చేస్తున్నానో చూపిస్తున్నాను. మెజర్మెంట్ బ్లౌజ్ అయితే 15 ఉన్నిందండి. 15 అలాగే పైన 1 ఇంచు ఇలా స్టిచ్చింగ్ లెక్కి వదిలేసి ఇలా డ్రా చేసుకుంటున్నాను అన్నమాట. నెక్ విడ్త్ అయితే ఇలా 3 పెడుతున్నానండి. నెక్ విడ్త్ 3 ఇంచెస్ పెడుతున్నాను. అంటే మెజర్మెంట్ బ్లౌజ్ని బట్టి మనం ఈ మెజర్మెంట్స్ తీసుకోవాలన్నమాట. ఇప్పుడు ఇలా కట్ చేసుకుంటున్నాను. విడ్త్ అయితే ఇది బ్లౌజ్ విడ్త్ 11 పెట్టుకున్నాను. ఇప్పుడైతే ఇలా చంక భాగం కట్ చేశాను. ఇప్పుడు పైన షోల్డర్ దగ్గర ఇలా కట్ చేస్తున్నాను. షోల్డర్ అయితే నేను అందాజుగా పెట్టేశానండి. నేను మళ్ళీ బ్లౌజ్ మొత్తం అయిన తర్వాత స్లీవ్స్ అటాచ్ చేసేటప్పుడు మళ్ళీ మెజర్ చూసుకొని కట్ చేసుకుంటానన్నమాట. ఇప్పుడు ఫ్రంట్ భాగం అయితే కట్ చేస్తున్నానండి. బ్యాక్ సైడ్ దానికి ఫ్రంట్ సైడ్ 2 ఇంచెస్ పొడవు తగ్గించుకొని ఇలా కట్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, 2 ఇంచెస్ అయితే నేను కొలుచుకున్నాను. ఇప్పుడు ఇక్కడి నుంచి కట్ చేసుకుందాము. ఇలా కిందన కరెక్ట్గా పెట్టుకొని కింద కట్ చేసుకోవాలి. కింద నుంచి కట్ చేసుకొని ఇప్పుడు బ్యాక్ సైడ్ ఎంత ఉంది చూసుకొని సేమ్ అలానే ఇలా కట్ చేసుకోవాలన్నమాట. టోటల్గా బ్యాక్ సైడ్ ఎలా ఉంది, చంక భాగము షోల్డరు అంతా కలిపి ఇలానే సేమ్ సైజులో కట్ చేసుకోవాలి. దానిని మళ్ళీ మనం స్టిచ్ చేసేటప్పుడు మెజర్ చూసుకొని అడ్జస్ట్ చేసుకుంటాం అన్నమాట. ఇలా షోల్డర్ కూడా కట్ చేసిన తర్వాత ఇప్పుడు కింద భాగం క్రాస్ బెల్ట్ భాగం ఉంది కదా, ఇదైతే కొంచెం వంపు తీసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలాగా కొంచెం క్రాస్గా ఇలా కట్ చేసుకోవాలన్నమాట. ఇలా కట్ చేసుకొని అంతేనండి. బ్యాక్ పార్ట్ అలాగే ఫ్రంట్ పార్ట్ ఇదైతే నార్మల్ కటింగ్ బ్లౌజ్ అండి. నార్మల్ కటింగ్ మెజర్మెంట్ అయితే మనకి నార్మల్ కటింగ్ కస్టమర్ది, వాళ్ళు నార్మల్ కటింగ్ అడిగారు, అదే పెడుతున్నాను. ఇదైతే స్లీవ్స్ పార్ట్ అండి, షార్ట్ స్లీవ్సే. దీనికి మళ్ళీ మనం క్లాత్ అయితే అటాచ్ చేసుకోవాలి. క్లాత్ చాలా తక్కువ ఉంది బార్డర్, అందుకని దీనికి మళ్ళీ ఇప్పుడు లైనింగ్ కట్ చేస్తున్నాను కదా, లైనింగ్ ఎంత ఉంది అంత పీస్ మనం మళ్ళీ అటాచ్ చేసుకోవాలన్నమాట. స్లీవ్స్కి అయితే 2 సైడ్స్, 1 స్లీవ్కి 2 సైడ్స్ ఇలా అటాచ్ చేసుకొని మళ్ళీ స్టిచ్ చేసుకుందాము. ఇప్పుడు స్లీవ్స్ కటింగ్ అయితే అయిపోయింది లైనింగ్ది. ఇప్పుడు బాడీ పార్ట్ అయితే బ్యాక్ సైడ్ది ఇదైతే కట్ చేస్తున్నానండి. లైనింగ్ ఇలా లైనింగ్ పెట్టుకొని ఇలా బ్లౌజ్ ఎలా కట్ చేసామో సేమ్ అలానే లైనింగ్ పార్ట్ కూడా కట్ చేసుకోవడమే. ఫ్రంట్ సైడ్ కూడా అంతేనండి. సేమ్ ఇలా పెట్టేసుకొని ఫ్రంట్ సైడ్ కట్ చేసుకున్నాం కదా ఇందాక, అదే పార్ట్ని తీసుకొని సేమ్ అలానే కట్ చేసుకోవడం. ఇలా మెజర్ చూసుకొని సేమ్ అలానే కట్ చేసుకొని బ్లౌజ్ ఎప్పుడైనా కట్ చేసుకున్నప్పుడు కరెక్ట్ మెజర్మెంట్ ఉండాలి అనేం లేదండి. ఇలా అందాజు పైన కట్ చేసుకొని మనం స్టిచ్ చేసేటప్పుడు మాత్రం చూసుకొని మెజర్మెంట్కి తగ్గట్టుగా మళ్ళీ అడ్జస్ట్ చేసుకొని కట్ చేసుకొని స్టిచ్ చేయాలన్నమాట. నేనైతే ఇప్పుడు నెక్ షేప్ అయితే కట్ చేయట్లేదు, మరి కట్ చేస్తాను అప్పుడు చూస్తానండి. ఇప్పుడైతే బ్లౌజ్ బ్యాక్ సైడ్ పార్ట్ అలాగే ఫ్రంట్ సైడ్ పార్ట్ స్లీవ్స్ లైనింగ్ మొత్తం కట్ చేసి పెట్టేశాను. బ్యాక్ సైడ్ నెక్ పార్ట్ అయితే ఇలా కట్ చేశానండి. కస్టమర్ మనకి ఇది అడిగారు, అందుకనే ఈ షేప్ అయితే కట్ చేశాను. బ్లౌజ్ రెడీ అయ్యాక చూద్దామండి.